హాయ్ ఎవ్రీవన్. మనమైతే ఈరోజు ఏపీ డిఎస్సి 2025కి సంబంధించిన కీస్కి సంబంధించిన ఇష్యూస్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి అండ్ మనం ఏదైతే సర్వే చేసామో దానికి సంబంధించిన ఏవైతే క్యాండిడేట్స్ వాళ్ళు ఇచ్చిన మార్క్స్కి సంబంధించిన దాని గురించి కూడా అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ వీడియో చూస్తే అండి, చాలా మంది కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడమని చెప్తున్నారండి. సో ఎవ్వరు అయితే ఈ సిచ్యువేషన్లో కట్ ఆఫ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేరండి. అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినా కానీ అది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. సో అది రియాలిటీకి అయితే ఉండదండి. సో మనం ఇది చాలా ముందు ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్స్లో కూడా మనకి ఇలానే జరిగింది. సో మేబీ కట్ ఆఫ్ చాలా హయ్యెస్ట్గా ఉండొచ్చు. సో లేదా ఆ డిస్టిక్లో పోస్టులు బట్టి, ఆ హయ్యెస్ట్ మార్క్ని బట్టి అయితే నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్స్ని బట్టి మనకి ఈ కట్ ఆఫ్ అయితే ఉంటుందండి. సో దీని గురించి అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ ఇంకొకటి, మనకి వెబ్సైట్లో అన్ని కీస్ అయితే పెట్టేశారండి. ఎన్ని షిఫ్ట్స్ అయితే జరిగాయో, ఎన్ని సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ అయితే జరిగాయి, అన్నిటికీ అయితే కీ అయితే పెట్టేశారండి. సో చాలా మంది జూలై 5th తర్వాత కీస్ అయితే రిలీజ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సో చాలా తొందరగా అయితే కీస్ అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, గవర్నమెంట్ ప్రొసీజర్ అనేది చాలా ఫాస్ట్ చేసింది అనే విషయంని మనం ఇది చేయొచ్చండి. సో ఇంకొకటి, మనకి కీ అబ్జెక్షన్స్కి అయితే 7 days ఆఫ్ టైం అయితే మనకి ఇచ్చారు. సో దాని తర్వాత 7 daysకి మనకి ఫైనల్ కీ అయితే రావడం జరుగుతుందండి. ఆ ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనకి 7 daysకి అయితే సో రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అయితే జరుగుతుందండి. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే మనకి జూలై ఎండ్ ఆఫ్ ద వీక్ అయితే మనకి రిజల్ట్స్ అయితే వదిలేస్తారండి. సో కట్ ఆఫ్ గురించి మాట్లాడాలి అని అంటే అండి, సో చెప్పినట్లయితే చాలా మంది అయితే చాలా గుడ్ స్కోర్స్ అయితే చేశారండి. ప్రతి డిస్టిక్లోనూ హైయెస్ట్ స్కోర్స్ ఉన్నాయండి. 88, ఎస్జిటి వాళ్ళకైతే 90+ కూడా ఉన్నారండి. సో అంటే ఇవన్నీ క్యాండిడేట్స్ చెప్తున్న దాన్ని బట్టి అండి, మనకి ఇంకా నార్మలైజ్ అయితే జరగాలి. సో ఎందుకంటే కొన్ని పేపర్స్ టఫ్గా వచ్చిందని చాలా మంది క్యాండిడేట్స్ ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అండి, ప్రతి వాళ్ళు వాళ్ళ షిఫ్ట్ టఫ్గా ఉందనే ఫీల్ అవుతున్నారండి. అది ఇంకా మనకి ఆ యావరేజ్ని బట్టి, ఆ షిఫ్ట్లో యావరేజ్ని బట్టి అది దాని మాత్రం మనకి నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ పెరగడం అనేది జరుగుతుందండి. ఎంత పెరుగుతాయి, మా షిఫ్ట్ చాలా కష్టంగా ఉంది అని అంటే మాత్రము సో ఇదైతే ఎవరు చెప్పలేరండి. ఇంకొకటి, నాకు సంబంధించిన వరకు అయితే ఇది కేవలం నా అనాలిసిస్ మాత్రమే అండి. 60+ వచ్చిన వాళ్ళు కొంచెం రేస్లో ఉన్నారు అని అనుకోవాలండి. సో మళ్ళీ ఇది డిస్టిక్ వైజు మారుతుందండి. ఆ డిస్టిక్లో ఉండే పోస్టుల వైజు మారుతుంది. సో 60+ ఉండే వాళ్ళు కొంచెం రేస్లో ఉన్నారని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి డిస్టిక్లోనూ చాలా మంది 76, 78, 88, 82. సో ఫస్ట్ హైయెస్ట్ ఏమైనా 88 ఉన్నా కానీ సో మనకి నెక్స్ట్ వచ్చేది కొంచెం తగ్గుతూ వెళ్ళొచ్చండి. సో ఇదైతే మనము 60+ వచ్చిన వాళ్ళు కొంచెం ఆ రేస్లో ఉన్నారనే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో దే ఆర్ ఇన్ ద రేస్. సో కానీ కంపల్సరీ 60+ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వచ్చేస్తుంది అంటే కాదండి మళ్ళీ. సో కొంచెం ఆ డిస్టిక్ వైజ్ పోస్టులు బట్టి, దీన్ని బట్టి ఉంటుంది. చాలా మంది అయితే టెన్షన్తో ఉన్నారండి, నిజమే. సో కామెంట్స్లో కూడా మాకు పోస్ట్ వస్తుందా ఇలా అడుగుతున్నారు. ఎందుకంటే అది మీ టెన్షన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే చాలా ఏళ్ళు ప్రిపేర్ అయ్యి రాశారు కాబట్టి ఎగ్జాము. కానీ ఈ టైం పీరియడ్లో అయితే మాత్రం మనం ఎవరము చెప్పలేమండి. ఎవరైనా చెప్తుంటే కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దండి. అలా అని ఎక్కువ నేను రేస్లో లేనని మీరు బాధపడిపోకండి. కొంచెం టైం వెయిట్ చేయండి. ఎటు తిరిగి ఇంకో 2 weeksలో మనకి ఓవరాల్ రిజల్ట్ అయితే మనకి రావడం అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. సో చాలా మంది అయితే ఈ టెస్ట్లో ఫెయిల్ అవ్వడం జరిగిందండి. కొంతమంది బార్డర్లో ఎవరైతే 58 వచ్చాయి, సో నార్మలైజేషన్లో ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా, ఇలా అయితే పెడుతున్నారండి. సో మేబీ దే మే బీ ఏ ఛాన్స్ అండి. ఎందుకంటే 2 marks కాబట్టి సో యాడ్ అవ్వచ్చు అనేది మాత్రమే చెప్పగలుగుతామండి ఇక్కడ ఎవరైనా కానీ. సో కొంచెం వెయిట్ చేయండి. అండ్ చాలా మంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఫెయిల్ అయ్యారండి. ఇంకొకటి, సో మనం ఓవరాల్ పేపర్స్ అయితే ఏవైతే చూస్తామో, ఈవెన్ అందులో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ కానీ, అందులో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా అడిగారండి. అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సో మేబీ ఇది ఫర్దర్గా ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ డిఎస్సి నుంచి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది పోను పోను కంపల్సరీ అయిపోతుంది ప్రతి చోట. సో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు సాధించడం అయితే ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే మీరందరూ కాబోయే టీచర్స్. సో ఇంగ్లీష్ని అయితే మాత్రం ఇప్పటి నుంచే, ఒకవేళ ఏదైనా ఇందులో రిజల్ట్ మీకు అంతగా లేదు అని అనుకున్నప్పుడు సో ఇప్పటి నుంచే మీరు ఇంగ్లీష్ పేపర్ చదవడం కానీ సో ఇలాంటివి చేయడం వల్ల మీరు
నెక్స్ట్ టైం పెద్దగా ప్రిపేర్ అవ్వకపోయినా ఇంగ్లీష్ అయితే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకు చెప్తున్నానంటే పేపర్ చదవడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా కవర్ అయిపోతాయండి. సో ఏవైతే మనకి యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఇలాంటివి ఇస్తున్నారో ఇలాంటివి కూడా మనం ఈ పేపర్ చదవడం వల్ల అయితే మనకు తెలుస్తాయండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సో ఇలాంటివి అన్నీ అండి. సో ఇవన్నీ మనం పేపర్ చదవడం అట్లీస్ట్ డేకి మనం ఒక పేరా చదవడం వల్ల అయితే మనకి ఇవన్నీ కవర్ అవుతాయండి. ఇనీషియల్గా పోను పోను మన లాంగ్వేజ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదైతే కొంచెం చూసుకోండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ టీజీటీ, పీజీటీ వాళ్ళకైతే కట్ ఆఫ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే చాలా వరకు ఎస్ఏకి వెళ్ళిపోతారు కాబట్టి ఈ టీజీటీ వాళ్ళకి కొంచెం ఛాన్స్ అయితే దొరకచ్చండి. మళ్ళీ ఇవి జోనల్ వైజ్ పోస్టులు కాబట్టి సో కొంచెం బెటర్ ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడితే, సో రిజల్ట్స్ మనకి పాజిటివ్గా వస్తే చాలా హ్యాపీ అండి. ఇన్ కేస్ రిజల్ట్స్ మనకి నెగిటివ్గా వస్తే ఫర్దర్గా మనం ఏం చేయగలుగుతాము? సో మనం డిఎస్సికే ట్రై చేయగలుగుతున్నాము అని అంటే, సో నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనం ఈ ఎగ్జామ్లో ఎక్కడ ఫెయిల్ అయ్యాము అనేది అయితే చూసుకోవాలండి. నాకు తెలిసి అయితే ఏదైతే 88, 90 అండ్ 80+ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా చేసుంటారండి. సో అట్టే మనము ఏదో ఒక 3 months నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివో ఏదో లేదా 1 year నుంచి స్ట్రీమ్లో ఉన్నంత మాత్రాన మనకి ఇంత రిజల్ట్ అయితే ఖచ్చితంగా రాదండి. ఇది ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి అయితే అర్థమయ్యే ఉంటుంది. సో మనం ఆ సబ్జెక్ట్లో మినిమంగా ఒక 2 or 3 years లాంగ్ ప్రిపరేషన్ చేస్తే తప్ప మనమైతే సో ఇది కొట్టలేమండి. ఇదైతే ఖచ్చితంగా చెప్తాము. ఈ హైయెస్ట్ స్కోర్స్ అయితే మనకి ఈ లెసన్ అయితే నేర్పిస్తాయండి ఖచ్చితంగా. సో మనం ఇప్పటి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి మన ప్రిపరేషన్ అనేది చూసుకోవాలండి. సో ఖచ్చితంగా అయితే ఏదైనా జాబ్ చేస్తూనే మనం నెక్స్ట్ స్టెప్ అయితే ఫార్వర్డ్ అవ్వాలి. సో కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో చాలా మంది ఇంకొక విషయం అడుగుతున్నారు. సో టెట్ లాస్ట్ టైం పెట్టిన టెట్ లో చాలా మంది మార్క్స్ అయితే ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోలేకపోయారండి. సో నెక్స్ట్ రాబోయే టెట్స్ కూడా కొంచెం టఫ్ గానే డిఫికల్ట్ గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది ఎవరైతే క్యాండిడేట్స్ రాయబోతున్నారో సో వాళ్ళు ఫిల్టర్ చేయాలంటే టెట్ అయితే ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా డిఫికల్ట్ గా ఉంటుందండి. సో మనకి ఆల్రెడీ తెలుసు సీటెట్ ఇయర్లీ ట్వైస్ జరుగుతుందండి. సో మీరు సీటెట్ మీద కూడా ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనం స్కోర్ పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయండి. ఎలాగో 6 months వన్స్ జరుగుతుంది కాబట్టి మన స్కోర్ని అయితే ఖచ్చితంగా మనం పుట్ ఆన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఫర్దర్గా బాగా యూజ్ అవుతుందండి. సో మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్లో సో కంటెంట్ సైకాలజీకి సంబంధించి కానీ, సో సీటెట్కి సంబంధించి, టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించిన కంటెంట్స్ని అయితే మనం పోస్ట్ చేస్తుంటామండి రెగ్యులర్గా. థ్యాంక్ యూ సో మచ్.